2019కి కోడి కత్తితో గాయం చేశారంట అక్కడ 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారంటే పాపం జగన్ గారు ఏం చేస్తారండి పాపం. అంటే మీ మీద ఇంత గులకరాయి పడితేనే గాయం అయిపోయినట్టు. అది నిజమో అబద్ధమో నాకేం తెలుసు. అతను ఇలా టప్పును కొట్టేసుకున్నాడో ఎవరికి తెలుసు, తెలియదు కదా. ఎందుకంటే కరెంటు పోయింది, దండలు ఉన్నాయంట, ఆ దండల్లో వాళ్ళే రాయి పెట్టి కొట్టుకున్నాడేమో లేదు. నిజంగా జగన్ మీద కోడి కత్తితో దాడి చేసినటువంటి సంఘటన తెలుగుదేశం అధికారంలో ఉండగానే జరిగింది. అతన్ని వైసీపీ వాడనే చెప్పారు. మరి జగన్ ఎందుకని అతను వదిలిపెట్టలా? అతను ఉన్నంతకాలం జైల్లోనే ఉన్నాడుగా. ఆ తర్వాత బెయిల్ మీద వచ్చినప్పుడు కూడా అడ్డుకోవడానికి ప్రయత్నించాడుగా. మరి అతని మనిషి అయినప్పుడు కాపాడుకుంటాడు కానీ ఎందుకు లోపల పెట్టిస్తాడు? తెలుగుదేశం వాళ్ళు ఎందుకు వెళ్ళి అతన్ని పరామర్శిస్తున్నారు, అతనికి పరిహారాలు ఇస్తున్నారు, అతని దగ్గరికి తీసుకుంటున్నారు, అతన్ని నెత్తిన పెట్టుకుంటున్నారు? అలాగే మన విజయవాడ దగ్గర రాయిదాడి, దాంట్లో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి తెలుగుదేశం అభిమానులు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి అనుకూల మేధావులు ఎందుకు వెళ్తున్నారు? అదంతా దండేస్తంటే దండ సందర్భంగా తగిలినటువంటి దెబ్బట, అంతే తప్పించేది రాయి దెబ్బ కాదట. అదేదో కొట్టించుకుంటే తెలుస్తుంది కదా మనకి. కోడి కత్తితో గీకిచ్చుకుంటే రాయి పెట్టి సాచి ఒకటి కొట్టించుకుంటే తెలుస్తుంది కదా అది ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు అన్నట్టు. ఒకళ్ళని చంపేయడానికి ప్రయత్నించినా సరే తప్పేమీ లేదు, అది వాళ్ళ తప్పే. అదే మనకి కనుక దోమలు కుట్టినా సరే మటలు చేయించేటటువంటి పరిస్థితి, కుట్రలు. చదివేస్తే ఉన్నమతి పోతుందా, లేకపోతే చదువుకున్న మూర్ఖులు తయారవుతున్నారు మన దేశంలో.